కళ్ళ ముందే కనుమరుగైపోతున్న ఆలయాలు చాలా మంది చెప్తుంటారు, మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని. 60-70 సంవత్సరాలుగా జరుగుతున్న దుష్పరిణామం ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో పాత బస్తీ అని చెప్తున్నా మన ప్రాశస్త్య మహానగర్ గురించి మాట్లాడుకుందాం. భాగ్యనగర్ గురించి. భాగ్యనగర్ లో 60-70 సంవత్సరాలుగా ఏం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ హిందువులు, హిందూ సంస్థలు, హిందూ ఎవరైనా సరే హిందుత్వం అని చెప్పుకున్న వాళ్ళు, లేకపోతే భక్తులు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో భక్తులు ఏం చేస్తున్నారు, భక్తులు ఎందుకంటే ఒక్క 10 మందిలో ఒక్క భక్తులు కూడా ప్రశ్నించలేదా? ఈ 60-70 సంవత్సరాలలో కళ్ళ ముందు కబ్జాకి గురవుతున్న ఆలయాలు, ఆలయ భూములు, ఆలయాలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి వాస్తవానికి, కానీ ఆలయ భూములు క్రమక్రమంగా అంచెలంచెలుగా కబ్జా అయిపోతూ వస్తున్నాయి, తరిగిపోయాయి. మాకు ఈ అన్వేషణలో నేను వెళ్ళి పరిశోధన చేస్తున్నప్పుడు అనేక సందర్భాలలో పేపర్లతో సహా చాలా మంది మనకు వచ్చి మన మీద నమ్మకంతో ఇస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మనకి ప్రస్తావిస్తున్న వాళ్ళు, చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 40 ఏళ్లుగా మేము నిశ్శబ్దంగా ఉన్నాం, మేము మాట్లాడలేదు, మాకు ఈ రోజు మీ పట్ల నమ్మకం కుదిరింది అని వచ్చి ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు జరిగింది ఈ పరిణామం, ఎందుకు జరిగింది? ఇది ఏదో మనకి స్వాతంత్రం ముందు జరిగిన పరిణామం కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే రజాకర్ టైంలో కొన్ని టెంపుల్స్ ని ప్లంటర్ చేసిన మాట వాస్తవమే, అది తప్పించి పక్కన పెట్టేస్తే ఈ 60-70 సంవత్సరాలలో ఎందుకు జరిగింది ఒక విషపూరితమైన పరిణామం ఇక్కడి నుంచి మొదలుకొని భారతదేశం అంతా. ఎవరు దీనికి కారణం, ఎవరు దీనికి బాధ్యులు అని ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఆలయాలకి సంబంధించి ఒక చేదు నిజం చెప్పుకోక చర్చించక తప్పటం లేదు. అది ఏంటి అంటే ఇందాక అన్నారు, విధర్మీయుల వల్ల నష్టం జరుగుతుంది అనే మాటని కాసేపు పక్కన పెడితే, ఈ విధర్మీయులకు మరి ధార్మికంగా ఉన్న హిందువులు ఎంతమంది సపోర్ట్ చేసి అమ్ముకున్నారు? అనేక షోలల్లో మనం చూపించాం, ఇదంతా కూడా హిందువులు అమ్మారు, ధారదత్తం చేశారు. వీళ్ళకి ఎవరికి అమ్మారు? ఎవరైతే అన్యమతస్తులకి పూర్తిగా ఈ ఆలయ భూములు ఒక్కొక్కరు ఆలయ ట్రస్టీస్ గా చెప్తున్న కొంతమంది, లేకపోతే ఆలయాలకు సంబంధించిన కొంతమంది, వీళ్ళకి అమ్మే హక్కు ఎవరిచ్చారు? మనకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, కొనుక్కున్నా అది చెల్లదు. ఆ పోరాటమే చేస్తున్నాం. 50-60 ఏళ్ల సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే, 50-60 ఏళ్ల తర్వాత మేము తవ్వుతున్నాము, తీసుకొస్తున్నాము, అది మీరు ఎవరు కొనుక్కున్నది చెల్లదు అని చేసే పరిస్థితుల్లో మేము తప్పకుండా మనం ఈ రోజు చేసే ప్రయత్నంలో భాగం. ఇక్కడ ఏంటంటే, రాజకీయ నిరుద్యోగులకు ఆలయ ట్రస్టుల్లో తీసుకోవడం అనేది ఒక పరిణామం అయింది. ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని సంరక్షించి ఒక అద్భుతమైన కమిటీలు వేయాలి, టెంపుల్ కమిటీలో స్థానికులు ఉండాలి, అనేక మంది ధర్మపరంగా ఉన్న పీఠాలు ఉండాలి, ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు ఉండాలి, దాన్ని పరిరక్షించే వ్యక్తులు ఉండాలి, అలాంటి సమూహంతో కమిటీలు వేయాలి. అవి జరగటం లేదు నలుమూలలా. మొన్న కూడా మనం చూపించాం, వేణుగోపాల స్వామి ఆలయం కావచ్చు, గోపాలకృష్ణ ఆలయం కావచ్చు, ఇంకా అనేక మురళీ మనోహర్ స్వామి ఆలయం కావచ్చు, వాటి ఆస్తులు బయట పెడుతున్నాము, కబ్జా అయినా బయట పెడుతున్నాము. ఇంతకిప్పుడు మనము సార్ని అడిగిన ప్రశ్న కూడా అదే, ఏం చేయాలి అంటే మేము కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రతిపాదిస్తా ఉన్నాం, ట్యాంపా లాంటివి తీసుకురండి. ఎందుకంటే హైడ్రాలో కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా మంది హైడ్రా చెప్పండి, రంగనాథ్ గారు గొప్ప పని చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ హైడ్రా వేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హైడ్రాను వేశారు, కానీ మేము హైడ్రా కంటే కూడా హైడ్రా ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఆలయ ఆస్తులు మీరు చూస్తే కేవలం భాగ్యనగరం తీసుకుంటే వేల లక్షల కోట్ల రూపాయలు. ఆశ్చర్యపోయే నిజము, ఇది ఒక పెద్ద భూమాఫియా. ఈ భూమాఫియాని ఎవరు ఎదుర్కోవాలి? మేము చెప్తున్నాం, ఈ రోజు ఇంత పెద్ద కబ్జా మీరు చూస్తుంటే అతి పెద్ద స్కామ్. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కదిలించే ఒక అతి పెద్ద స్కామ్ ఏంటి అంటే ఆలయాస్తుల కబ్జా. 1 కాదు 2 కాదు, ఒక్క ఆలయం తీసుకుంటేనే, మురళీ మనోహర్ స్వామి ఆలయం ముట్టుకుంటేనే వేల కోట్లు. ఈ రోజు మీరు పాత బస్తీలో మనం 23 ఆలయాలు చూపించాం. ఈ అన్ని ఆటలు తీస్తే లక్షల కోట్ల రూపాయలు ఉంటాయా లేదా అనేది ఈ రోజు ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలా లేదా? ట్యాంపా మేము అడిగాం, టెంపుల్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పెట్టండి. ఒక ఉన్నతం అయిన అధికారిని, ఐపీఎస్ అధికారులు, కొంత గ్రూప్ ఆఫ్ సిన్సియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఉన్నారు. ఇప్పుడు ముక్తేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి ట్యాంపా వేయండి. ఎందుకంటే హైడ్రాకి వెళ్తే కూడా ఎండోమెంట్ హైడ్రాలోకి రాదు, అది తప్పించి అంటున్నారు. సో మరి అందరూ తప్పిస్తే ఆలయ భూములు తప్పిపోతే, మన చేయి నుంచి తప్పిపోతే, అది హిందువుల అస్తిత్వమే ఆలయాలు. ఎందుకు అర్థం కావటం లేదు? ఇది పెద్ద సమస్య అంటారు. ఇది పెద్ద సమస్య, హిందువుల ఉనికికి సమస్య, మన ధర్మానికి సమస్య, మన మాటకి సమస్య, అన్నిటికీ సమస్య. హిందువు అని చెప్పుకునే దానికి ప్రతిదానికి సమస్య. అది పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ఈ రోజు జరుగుతోంది. 70-80% ఈ రోజు పాత బస్తీలో చెప్పుకుంటున్న భాగ్యనగరంలో అన్యాక్రాంతం అయ్యాయి అంటే దీనికి కారణం ఎవరు అనేది ఒకసారి ఆరా తీస్తే నిజంగా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఆలయ భూములు కబ్జా చేసి విధర్మీయులకు అమ్మేసి వాళ్ళకి అప్పజెప్పి ధారాదత్తం చేసి రెంట్లకి ఇస్తున్నారండి.
200 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు రెంట్ల. అవన్నీ ప్రైమ్ ల్యాండ్స్. ఈ రోజు ఇదే భూమి తీసుకోండి. ఈ భూమి బయట చెత్తా చెదరం పడేస్తుందండి. మీరు అన్య మతాలకు సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తా. చిన్నగా వాళ్ళకి సంబంధించి ఒక చిన్నగా వెలుస్తుంది ఒక రోజు. దానికి ల్యాండ్ ఉండదు, పేపర్లు ఉండవు, ఎవరు వచ్చారో తెలీదు, ఎక్కడొచ్చారో తెలుసు. అది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఇంకోళ్ళ భూమా, అంకోళ్ళ భూమా, సంబంధం లేదు. ఎవ్వరు ఏ ఏజెన్సీ, హైడ్రా కూడా ఏం చేయదు. ఓకేనా? అలాంటిది ఆలయ భూములు ఉన్నాయి అయ్యా అని మొరబెట్టుకుంటూ, పేపర్లు ఉన్నాయి అయ్యా మా దగ్గర, పేపర్లు ఉన్నాయి, పేపర్లు అన్ని తీసుకెళ్లి చూపించి ఇవన్నీ ఇస్తూ 10 సార్లు 100 సార్లు తిరిగిన చోట తిరుగుతూ చాలా సహనంతో వెళ్ళి అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇంకా దాని మీద ఒక్కొక్క గుడి మీద వందలాది కేసులు. ఎప్పుడు తేలాలి? మనం సచ్చాక తెలుస్తారా? మనం సచ్చాక కూడా తెలవరు అవి. కాబట్టి ఇట్లాంటివి ఎందుకు? కాబట్టి అదే మీరు అన్య మతస్థులు, వాళ్ళకి సంబంధించినవి మాకేం బాధ లేదు. అవి ఎందుకు అంత పురోగతి చెందుతూ అంత దేదీప్యమానంగా ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే అధికారులు మాట్లాడరు, యంత్రాంగం మాట్లాడరు, ఏ ప్రభుత్వం మాట్లాడదు. అదే ఆలయ భూమిని కబ్జా అయ్యింది అయ్యా రక్షించండి అయ్యా అని మొరబెట్టుకుంటే కోట్లు చుట్టూ తిరిగినా వాళ్ళు స్టే తెచ్చుకుంటారండి. ఇది అన్య మతస్థులకి ఎందుకు ఇలాంటివి ఉండదు? ఎందుకు హిందువే సఫర్ అవుతున్నాడు అంటే ఇక్కడ హిందువుల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మన సఫరెన్స్ ఉంది. ఇది ఎక్కడ జరగాలి? అధికారులకు అధికారం ఇవ్వండి, రాజకీయ జోక్యం చేసుకోవద్దు. రేపొద్దున ఏ ధార్మిక బోర్డు వచ్చినా మళ్ళీ అదే రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తో మీరు ఒక చైర్మన్ లేస్తారు, మీరు అక్కడే ఒక ఆలయ ధర్మకర్తను పెడతారు. ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ మనుషులు పెడతారు, ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ మనుషులు పెడతారు. ఏమైందండి? ఏది తిరుమల దగ్గర నుంచి ఏ ఆలయం తీసుకున్నా కూడా రాజకీయ ప్రాబల్యంతోనే ఈ రోజు అధికారులు నియమిస్తున్నారు, వాళ్ళ వ్యక్తులను నియమించుకుంటున్నారు, వాళ్ళ మనుషులను నియమించుకుంటున్నారు. ఎక్కడ ఏ బోర్డు వచ్చినా ఈ రోజు సీటుగా అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏ బోర్డు తీసుకొచ్చినా అక్కడ రాజకీయ ప్రాబల్యం లేదు అని చెప్తారా? అలా లేకుండా వేస్తారా సనాతన బోర్డుని? ఈ రోజు డెఫినెట్ గా అడుగుతున్నారు. ఈ రోజు అందరూ అడుగుతున్నారు సనాతన బోర్డులో ఎవరు ఉంటారని మీరు ప్రస్తావించాలి కదా, ఎలాంటి వాళ్ళు ఉండాలి ప్రస్తావించాలి కదా. ఈ రోజు మన దేశంలో పరిణామము మన స్వాతంత్ర్యం వచ్చాకనే, మన ప్రభుత్వాలు ఉండాకనే ఇంత అన్యాయం జరుగుతోంది. అంటే ఆ బోర్డులో ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎంత ధర్మ చింతన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంత ధార్మికంగా ఉన్నారు, ఎంతటి నిస్వార్థపరులు ఉన్నారు, ఎంతటి దేశభక్తులు ఉన్నారు, ఎంతటి దైవభక్తులు ఉన్నారు, వాళ్ళకున్న అనుభవం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేయాలి కదా. అది లేకుండా మనం ఎన్ని బోర్డులు వేసుకున్నా మళ్ళీ అదే వ్యక్తులు, అదే విషయస్ సైకిల్, అబ్సల్యూట్ గా ఇదే విషయ సైకిల్. ఇప్పుడు ఈ గుడికి సంబంధించి కూడా ఎంత ల్యాండ్ ఉందండి. స్వామివారు ఎంత దేదీప్యంగా 700 సంవత్సరాలు బాల హనుమాన్ ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆ బయట చెత్త చెదారం వాసనతో లోపలికి వెళ్ళలేరు. మనం విజువల్స్ లో చూపిస్తున్నాం చూడండి. ట్రక్కులు పెడతారా, కార్లు పెడతారా, బ్లాక్ చేస్తారా? అంటే నువ్వు కార్లు ట్రక్కులు పెట్టి మూసేస్తే గుడి ఉందని ఆనవాళ్ళు ఎలా కనబడుతున్నాయి మనకి? ముందు ఒక పార్కింగ్ జోన్ అయిపోతుంది. తర్వాత చూడండి అక్కడ ఒక ఆలయం తీసుకుంటే బోల్డ్ అని కేసులు, లేదా ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలియదు. ఎండోమెంట్ లో ఉందని కొంతమంది అంటారు, ఎండోమెంట్ లో లేదు అంటారు, ఎండోమెంట్ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు. అక్కడ చూడండి రెంట్లకి ఇస్తారు. ప్రైమ్ ల్యాండ్ అది, దూద్ బౌలి మెయిన్ రోడ్ ప్రైమ్ ల్యాండ్ అది. ఎంత ఉంటుంది ఈ రోజు రెంట్కి ఇస్తే? ఈ రెంట్లో అంటే ఆలయాలకు సంబంధించి ఆస్తులు కూడా రెంట్కి వాళ్ళే ఇచ్చుకుంటారు. ఎవరిస్తాడో తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఉంటే ఎవరు బయటికి రారు, ఎప్పుడొస్తారో తెలియదు, అధికారికి తెలియదు. పేపర్లు మనం తీసుకొచ్చిస్తే మాత్రం ఆ పేపర్లు తీసుకొచ్చి అయ్యో అవునా అంటారు. అందరికీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు అందరికీ అన్నీ తెలుసు. పడుకునే వాడిని లేపచ్చు కానీ, నిద్రపోతున్న వాడిని లేపచ్చు కానీ, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని పరమాత్ముడు ఎన్నడూ క్షమించడు. ఈ రోజు మీకు నరకం ఇక్కడ తప్పిందేమో మీకున్న ఏదో సుకర్మల వల్ల, కానీ రానున్న జన్మలన్నీ మీకు నరకం తప్పదు. ఎవరు చేసినా మీకు నరకం తప్పదు. మీకే కాదు మీ కుటుంబాలకు కూడా నరకం తప్పదు. కాబట్టి ఆ ఉసురు పోసుకోవద్దు. ఎందుకంటే అంటారు కదా, శివుడు సొత్తు తింటే విష్ణు సొత్తు తింటే వంశం నాశనం అని. కాబట్టి మన వంశాలే ఉండవని చెప్తున్నారు. దానికి ఎన్నో నిదర్శనాలు, తార్కణాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని అనాలి? ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ట్యాంపా లాంటిది పెట్టండి అని. ఆలయ ఆస్తులు 1-2 కాదండి రాజేంద్ర గారు, వేల కోట్లు కాదు, లక్షల కోట్ల ఆస్తి. ఈ రోజు మీరు హైదరాబాద్ లో టచ్ చేయండి, ఎక్కడైనా అన్ని ఆలయ ఆస్తులే బయటకు వస్తాయి. కాబట్టి ఈ రోజు మనం చేస్తున్న ప్రయత్నం కూడా రేపొద్దున మీరు ఎవరు కొనుక్కున్నా, ఈ అక్రమార్కుల నుంచి ఎవరు కొనుక్కున్నా, ఏది నిర్మించినా కూడా అది మీకు చెల్లదు.
అది చెల్లదు. ఈ రోజు అనేక ధన్యవాదాలు. ఎందుకంటే మనకి కపిల్ భాయ్ దిలీప్ గారు కానివ్వండి, శివాజీ గారి తమ్ముడు కానివ్వండి, అలాగే విహెచ్పి నుంచి మా సోదరులు కానివ్వండి, మనకి కనయ్య మహారాజ్ గారు అండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ ప్రస్తావన జరిగింది, ఢిల్లీలో ఈ ప్రస్తావన జరిగింది. అనేక హిందూ సంఘాలు, నాయకులు, పీఠాలు కూడా మనకి మద్దతు ఇస్తా ఉన్నాయి. ఇందాక కనయ్య మహారాజ్ గారు హిందీలో చెప్పిన ప్రస్తావన ఏంటంటే దాదాపు ఒక 10 దేశాల నుంచి కూడా స్ట్రాంగ్ హిందుత్వ ఆర్గనైజేషన్స్ వచ్చాయి మొన్న ఉత్తరప్రదేశ్ లో. వాళ్ళలో ఈ ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈజీగా తీసుకోవద్దు. తప్పకుండా కూడా అక్రమార్కుల భరతం పడతాం, చట్టపరంగానే పడతాం అనేది మరొకసారి మళ్ళీ చెప్తూ, ఈ గుడికి సంబంధించి కూడా వేగవంతంగా నిర్మాణాలు పూర్తవ్వాలి. ఈ గుడికి పూర్వ వైభవం రావాలి. ఆ చెత్త చెదారం ఆలయం బయట కనపడుతోంది. మీరు ఇందాక అన్నారు భక్తులు ఇళ్లలో కూర్చొని బొట్లు పెట్టుకొని మనం పూజలు చేస్తే మనం హిందువులం కాదు. బయటికి రండి. మన ఆలయ పరిరక్షణ మన ధర్మము. అది మన ధర్మం. అంటే మన ధర్మాన్ని కాపాడుకునే మనం దేశాన్ని కాపాడుకోలేము.